హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. రామ్మూర్తి గార్డెన్లో అమర్ కోసం ఎదురు చూస్తూ ఉంటే ఎంతసేపు అని ఆయన కోసం ఎదురు చూస్తాను నాన్న, రండి లోపలికి వెళ్దామా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇకప్పుడు రామ్మూర్తి, లేదమ్మా, నేను ఇంట్లోకి వచ్చినా కూడా నా ప్రశ్నలకు సమాధానం దొరికేంత వరకు నా మనసు ప్రశాంతంగా ఉండదు అని చెప్పి అంటూ ఉంటాడు. అసలు ఇంతకీ మీరు ఆయనతో ఏ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నారు నాన్న అని చెప్పి బాగి అంటూ ఉంటే, కాసేపట్లో అల్లుడు గారు వస్తారు కదమ్మా, అప్పుడు నీకే తెలుస్తుందిలే అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. నువ్వు వెళ్ళు తల్లి అంటూ బాగిని లోపలికి పంపించేస్తాడు. ఈ ముసలుడు ఈరోజు నిజం తెలుసుకునేంత వరకు అమర్ని వదిలిపెట్టేలాగా లేడు అని చెప్పి మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. అయితే ఈరోజు ఆరునే మా ఆయన కూతురు అని నిజం తెలియబోతుందన్నమాట అని చెప్పి మంగళ ఆనందపడిపోతూ ఉంటుంది. మరో పక్క రామ్మూర్తి గార్డెన్లోనే కూర్చొని పదే పదే గేట్ వైపు చూస్తూ ఉంటాడు. ఇక దాంతో ఆరు, ఏంటి ఈయన పదే పదే గేట్ వైపు చూస్తున్నారు, అసలు ఈయన ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పి ఆరు అలా రామ్మూర్తినే చూస్తూ ఉంటుంది. ఇక రామ్మూర్తి అలా గార్డెన్లో కూర్చొని ఉండగా తనకి నిద్ర వస్తూ ఉంటుంది. అలా తూలుతూ కూడా ఒక్కసారిగా కంగారుగా లేచి కూర్చొని బాబుగారు బాబుగారు అని చెప్పి అలా గేట్ వైపు చూస్తూ ఉంటాడు. అయ్యో, ఎందుకు ఈయన ఇంత టెన్షన్గా ఉన్నారు, ఒకసారి వెళ్ళి కనీసం మిస్సమ్మకైనా చెప్పి ఆయనని లోపలికి తీసుకువెళ్ళమని చెప్పొస్తాను అని చెప్పి ఆరు బాగి దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే అమర్ లోపలికి వస్తూ ఉంటాడు. ఇక అమర్ని చూడగానే రామ్మూర్తి పరిగెత్తుకుంటూ బాబుగారు బాబుగారు అని చెప్పి అమర్ దగ్గరికి వెళ్తాడు. ఇంతసేపు ఈయన ఎదురు చూసింది ఈయన కోసమా, ఎందుకు ఈయన మా ఆయన కోసం అంతలా ఎదురు చూస్తున్నారు అని చెప్పి ఆరు అలా రామ్మూర్తి దగ్గరికి వెళ్ళబోతుంటే ఇంతలో బాగి కూడా పరిగెత్తుకుంటూ రామ్మూర్తి దగ్గరికి వస్తుంది. నాన్న నాన్న ఏమైంది నాన్న అని చెప్పి అంటూ ఉంటే, బాబుగారు బాబుగారు మిమ్మల్ని నేను ఒక విషయం అడగాలి అని అంటూ ఉంటే, ఏంటో చెప్పండి, ఎందుకో అంత కంగారుగా ఉన్నారు అని అమర్ అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు మనోహరి అడగొద్దు అడగొద్దు అని చెప్పి ఇక అలా అమర్ని రామ్మూర్తి వాళ్ళను చూస్తూ ఉంటుంది. ఆరు రామ్మూర్తి వాళ్ళ దగ్గరికి రావాలని అనుకుంటుంది. ఇక అక్కడే బాగి కూడా ఉండడంతో, అయ్యో మిస్సమ్మ కూడా అక్కడే ఉంది, ఒకవేళ ఇప్పుడు నేను అక్కడికి వెళ్తే ప్రాబ్లం అవుతుంది, అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఏవి వినిపించడం లేదే అని చెప్పి అలా ఆరు కాస్త దూరాన చెట్టు చాటు నుండి వాళ్ళను చూస్తూ ఉంటుంది. బాబుగారు, మీకు ఆ పంచ ఎక్కడిది అని చెప్పి రామ్మూర్తి అడుగుతూ ఉంటాడు. దాంతో ఏ పంచ అండి అని చెప్పి అమర్ అడుగుతాడు. అదే మీ ఇంట్లో ఉంది కదా ఆ పట్టు పంచ, అది ఎక్కడిది బాబుగారు అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే అమర్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. ఈ ముసలుడు ఆరు పట్టు పంచ గురించి అడిగేశాడు, ఇప్పుడు అమర్ నిజం చెప్పకపోతే బాగుండు అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది. అదే బాబుగారు, ఆ పట్టు పంచ మీ దగ్గరికి ఎలా వచ్చింది, ఈరోజు ఎలాగైనా సరే మీరు దాని గురించి నాకు చెప్పాలి, నేను తెలుసుకోవాలి అని రామ్మూర్తి అడుగుతూ ఉంటాడు. దాంతో అమర్ ఏమి చెప్పకపోవడంతో, నాన్న ఆయన చెప్పడానికి దేనికో ఇబ్బంది పడుతున్నట్టున్నారు, వదిలేయండి నాన్న అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో రామ్మూర్తి, లేదమ్మా వదిలే ప్రసక్తి లేదు, ఈరోజు ఎలాగైనా సరే ఆ పట్టు పంచ ఆయనకి ఎక్కడి నుండి వచ్చిందో నేను తెలుసుకోవాలి, ఎందుకంటే అది నా కూతురు పంచ, నా పెద్ద కూతుర్ని నా కన్న తల్లి అందులోనే పెట్టి అనాథాశ్రమం దగ్గర వదిలేసింది, అప్పుడు నా కన్న తల్లి నా కూతురు గురించి చెప్పింది నిజం అనుకొని కనీసం దాని ముఖం కూడా చూడలేదు, ఇప్పుడు నా పెద్ద కూతురు నాకు కనిపిస్తే ఒక్కసారైనా మనసరా క్షమాపణలు చెప్పుకోవాలని ఎంతగానో ఎదురు చూస్తున్నాను, 25 ఏళ్ళుగా తన కోసం వెతుకుతున్నాను, దయచేసి చెప్పండి బాబుగారు, నా కూతురు ఇప్పుడు ఎక్కడుంది, తన గురించి మీకు తెలిసిందా అని చెప్పి రామ్మూర్తి అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో బాగి, ఏంటి నాన్న మీరు అనేది, అది అక్క పట్టు పంచనా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. దాంతో రామ్మూర్తి, అవునమ్మా అది మీ అక్కదే అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో బాగి ఏడుస్తూ అమర్తో, ఏమండి మా అక్కకు సంబంధించిన పట్టు పంచ మీ దగ్గర ఉందంటే ఖచ్చితంగా తను ఎక్కడుందో కూడా మీకు తెలిసే ఉంటుంది, దయచేసి తను ఎక్కడుందో చెప్పండి, ఇప్పుడే వెళ్ళి మేము మా అక్కని కలుస్తాం అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. దాంతో కుదరదు అని చెప్పి అమర్ అంటాడు. ఇక ఆ మాట వినగానే మనోహరి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఎందుకు కుదరదు బాబుగారు అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే ఇక అప్పుడు అమర్, కేవలం మీ కూతురి పట్టు పంచం మాత్రమే నాకు దొరికిందండి, మొన్న నేను 6 తల్లిదండ్రుల గురించి
వివరాలు సేకరించడానికి అనాథాశ్రమానికి వెళ్ళాను కదా, అప్పుడు మీ కూతురి పట్టు పంచ అక్కడ దొరికింది. కానీ తను ఎక్కడుందో ఏ వివరాలు కూడా తెలియలేదు. ఆశ్రమాలు మారేటప్పుడు ఆ పట్టు పంచ అక్కడ ఉండిపోయిందట అని చెప్పి అమర్ రామ్మూర్తికి భాగ్యకి అబద్ధం చెబుతాడు. ఇక అమర్ అలా అబద్ధం చెప్పడంతో మంగళ ఇదేంటి ఇతను ఇలా మాట మార్చేశాడు అని చెప్పి అంటూ ఉంటుంది. అమర్ అబద్ధం చెప్పి మంచి పని చేశాడు అని చెప్పి ఇక అలా అప్పటి వరకు అమర్ ఎక్కడ నిజం చెప్పేస్తాడోనని కుప్పకూలిన మనోహరి ఆనందపడిపోతూ ఉంటుంది. అమర్ నువ్వు అబద్ధం చెప్పడం వల్ల నాకు మంచి జరిగింది అని మనోహరి ఇక అలా నవ్వుతూ ఉంటుంది. తమ కూతురి గురించి వివరాలేవి తెలియలేదని అమర్ రామ్మూర్తికి చెప్పడంతో రామ్మూర్తి ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. బాబుగారు దయచేసి నా కూతురు పట్టు పంచను నాకు ఇవ్వండి, కనీసం అలా అయినా నా కూతురు నా పక్కనే ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది అని రామ్మూర్తి అంటూ ఉంటే కుదరదండి, అది నాకు గుర్తుగా ఉండనివ్వండి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. దాంతో బాగా ఆశ్చర్యంగా అదేంటండి మా అక్క వస్తువులు మీరు గుర్తుగా ఉంచుకోవడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అమర్ అంటే మీ అక్క గురించి వివరాలు తెలియాలంటే ఆ పట్టు పంచ ఒకటే కదా మిస్సమ్మ మార్గం వెతకడానికి, అందుకే దాన్ని నా దగ్గర ఉండనివ్వమంటున్నాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో రామ్మూర్తి నిజమే బాబు, సరే నేను ఇక వస్తాను అని చెప్పి అలా ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నారండి, రెస్ట్ తీసుకోండి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. లేదులేండి బాబుగారు, ఇక్కడ ఉండడం నా వల్ల కాదు, కొద్దిసేపు నాలో నేను బాధపడితేనే ఈ బాధ తగ్గుతుంది అని చెప్పి రామ్మూర్తి ఎంతో బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక వెనకాలే మంగళ కూడా ఏమయ్యో వచ్చేటప్పుడు ఇద్దరం కలిసే వచ్చాం కదా, నన్ను వదిలేసి నువ్వు ఒక్కడివే వెళ్ళిపోతున్నావేంటి, నేను కూడా వస్తున్నాను ఉండు అంటూ అలా రామ్మూర్తి వెనకాలే మంగళ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. బాగా ఏడుస్తూ అమర్తో పాపం మా నాన్నగారు చాలా బాధపడుతున్నారండి అని చెప్పి అంటూ ఉంటే అవును మిస్సమ్మ అని చెప్పి అమర్ అంటాడు. తర్వాత మనసులో ఆయన ఇలా బాధపడతారు కాబట్టి ఈ నిజాన్ని నేను ఆయన దగ్గర దాచిపెట్టాను అని చెప్పి అమర్ మనసులో అనుకుంటాడు. మరోపక్క ఆరు ఏమో అసలు ఆయన ఎందుకు ఏడుస్తూ వెళ్ళిపోయారు, ఆయన దేని గురించి మాట్లాడుంటారు, ఒక్క ముక్క కూడా ఏమీ వినిపించలేదు అని చెప్పి ఆరు అనుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత రోజు ఉదయాన్నే ఆరు ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటుంది. గార్డెన్లో అటు ఇటు తిరుగుతూ అసలు రాత్రి వాళ్ళు దేని గురించి మాట్లాడుకున్నారు, ఎందుకైనా అక్కడి నుండి ఏడుస్తూ వెళ్ళిపోయారు అని చెప్పి అలా ఆరు ఆలోచిస్తూ ఉండగా అప్పుడే గుప్తా అక్కడికి వస్తాడు. ఏంటి బాలిక చాలా ఆనందంగా కనిపిస్తున్నామని చెప్పి గుప్తా అంటూ ఉంటే ఏంటి గుప్తా గారు నా బాధ మీకు ఆనందంగా కనిపిస్తుందా అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. నేనేదో మా వాళ్ళని చూసొచ్చానన్న ఆనందంలో నీకు సహాయం చేద్దామని అనుకున్నాను, నువ్వేంటి బాలిక అలా మాట్లాడుతున్నావు అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఏంటి గుప్తా గారు మీరు నాకు సహాయం చేద్దాం అనుకున్నారా అని చెప్పి అయ్యో సారీ గుప్తా గారు, రాత్రి బాగి వాళ్ళ నాన్నగారు మా ఆయనతో దేని గురించో మాట్లాడారు, అది మాట్లాడిన తర్వాత ఆయన ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయారు, వాళ్ళు ఏ విషయం గురించి మాట్లాడుకున్నారో తెలియడం లేదు అని ఆరు అంటూ ఉంటే వాళ్ళు ఇంకా ఏ విషయం గురించి మాట్లాడుకుంటారు బాలిక, నీ గురించే అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఏంటి గుప్తా గారు మీరు అనేది, ఆయన నా గురించి ఎందుకు మాట్లాడతారు అని చెప్పి ఆరు అడుగుతూ ఉంటుంది. అయ్యో తొందరపడి బాలికకు నిజం చెప్పేశాను, నోరు జారను అని గుప్తా నాళ్ళు ఖర్చుకొని హాస్యం ఆడాను బాలిక అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. గుప్తా గారు ఇప్పుడు మీరు నాతో హాస్యం చేయడానికి కరెక్ట్ టైమా అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అమర్ అటువైపుగా జాగింగ్ చేసుకుంటూ ఇంట్లోకి వస్తూ ఉంటాడు. ఇక అప్పుడు ఆరు అమర్ వెనకాలే పరిగెత్తుతూ ఏమండి పిల్లల్ని దయచేసి పిక్నిక్కి తీసుకువెళ్ళండి, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, పాపం బాగా పిచ్చిది, మీరు అంత సులువుగా బయటకు కదలరన్న విషయం తెలియక మిమ్మల్ని పిక్నిక్ గురించి అడిగింది అని చెప్పి అలా ఏమండి మిమ్మల్ని పిల్లల్ని పిక్నిక్కి తీసుకువెళ్ళండి అని చెప్పి అలా ఆరు అమర్తో మాట్లాడుతూ ఉంటే ఎవరో మాట్లాడినట్టుగా అనిపించడంతో అలా అమర్ అక్కడ ఆగి చుట్టుపక్కల అంతా కూడా చూస్తూ ఉంటాడు. ఇక ఆ తర్వాత తిరిగి అలా పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఇక ఆరు అమర్ని చూస్తూ ఉంటుంది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.